ప్రజల హక్కుల పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ చేపట్టిన పోరాటానికి మద్దతు తెలిపి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో పౌరుల ప్రాథమిక హక్కు ఓటు చోరీ చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిందని, ఓటు చోరీ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. బీహార్ లో రాహుల్ గాంధీ చేపట్టిన ఓటు చోరీకి మద్దతుగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం పాటిస్తూ 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొర్రెలు పెడుతుందన్నారు. రాష్ట్రంలో 10 ఏళ్ల పాలన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటు చోరీపై నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి ఓటు చోరీపై అవగాహన కల్పించేందుకు 5 వాహనాలతో డిజిటల్ స్క్రీన్లతో ప్రత్యేకంగా కేటాయించడం అభినందనీయమన్నారు. అంతకుముందు నూతన జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జంగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు నరసింహులు యాదవ్, మున్సిపాలిటీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, రమణారెడ్డి, మాజీ కౌన్సిలర్లు మణికంఠ, చేపరాజు, కౌడె మహేష్, మల్లేష్ గౌడ్, దేవా, ఓబీసీ జిల్లా అధ్యక్షులు రవి ముద్రాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దుర్గం శంకర్, రేగురాజు, మాజీ సర్పంచ్ సురేందర్ ముద్రాజ్, పాషా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, నాయకులు సంతోష్ గౌడ్లతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం 2 చట్టాలు చేస్తే అవి కూడా ప్రెసిడెంట్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఆర్డినెన్స్ తీసుకొస్తే ఎన్నికలకు పోతామంటే దాన్ని కూడా మొక్కలు ఎట్టేసినారు. ఇవాళ మళ్ళీ ఇది జరిగినా రిజర్వేషన్ ఇచ్చుకునే ఎన్నికలు పోవాలని నిన్న జరిగిన రాజకీయ సలహా కమిటీ 5 సభ్యులతో ఒక కమిటీని వేసినాం. అందరు మంత్రులు ఉన్నారు. న్యాయ నిపుణులతో చర్చించి ఏ రకంగా ఏ మార్గాన్ని అనుసరిస్తే 42% రిజర్వేషన్ ఇవ్వాలో ఆ అధ్యయనం చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, మేమందరం కూడా చిత్తశుద్ధిగా ఉన్నాం. 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఆ దశగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే బీజేపీ పార్టీ మొక్కాటనే కాకుండా అన్ని అడుగుల్లో తిని అడ్డుకుంటా ఉంది. రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి గారు మేమందరూ కృతజ్ఞతతో ఉన్నాం. తప్పకుండా దీన్ని ఛేదించి తీరుతామనే మాట కూడా ఈ సందర్భంగా చేస్తూ మరొకసారి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ సభ్యులతో పాటు నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, పీసీసీ కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని కార్యాలయం ప్రారంభోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మేడం మీనాక్షి గారు ఇప్పుడు శుభాకాంక్షలు తెలియజేస్తారు. తర్వాత పూర్ణంగా మాట్లాడతారు. పార్టీ కార్యాలయం ఓపెనింగ్కి అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ కార్యక్రమాన్ని బీహార్లో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా మన తెలంగాణలో మన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి సంఘీభావంగా ఇక్కడ నుంచి 5 వెహికల్లు వెళ్లిడలతో మన జిల్లాలో అన్ని గల్లీకి తిప్పడానికి ఇనాగ్రేషన్ ఇప్పుడే మన పీసీసీ అధ్యక్షుడు గారు, మన పొన్నం ప్రభాకర్ గారు, మన మీనాక్షి నటరాజన్ గారు, మన ఇన్ఛార్జ్ గారు, మన యొక్క జిల్లా నుంచి వచ్చినటువంటి ఇన్ఛార్జ్లు, ఎక్స్ఎమ్మెల్యేలు, కమిటీ సభ్యులు, పీసీసీ సభ్యులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. प्रदेश कांग्रेस के और जिला कांग्रेस के सम्मानित अध्यक्ष और हमारे तेलंगाना सरकार के मंत्री और अन्य सभी साथीगण, मीडिया के साथियों, आज हमारे मेडचल मल्काजगिरी डिस्ट्रिक्ट में जिला कांग्रेस कमेटी के द्वारा वोट चोरी के खिलाफ जो पूरे देश में राहुल जी अभियान कर रहे हैं, बिहार में आज भी उनकी पदयात्रा चल रही है। ऐसे समय में जो यहाँ पर गाड़ियों को शुरू करके एलईडी के साथ राहुल जी के अपने आवाज में जन जन तक जो ये चुनाव आयोग का हो रहा है, जिस तरह से चुनाव आयोग सत्तारूढ़ दल का फ्रंटल ऑर्गेनाइजेशन बन के काम कर रही है, उसको एक्सपोज करने का काम कर रहे हैं। उन्होंने यहाँ एक नए कार्यालय का भी यहाँ आज शुरुआत किया, उसका शुभारंभ हुआ। मैं उनको बहुत शुभकामनाएं देती हूँ और आने वाले समय में जनहित पदयात्रा जो पूरे प्रदेश में हमारे जो 6 गारंटी के अंतर्गत अच्छा खाने का चावल देना, भरोसा में किसानों को पैसे उनके खाते में जमा करना, नए राशन कार्ड देना, इंदिरा आवास घर देना और उसके साथ साथ
फ्री करंट की बात, गैस सब्सिडी की बात और सामाजिक न्याय का जो ऐतिहासिक काम तेलंगाना में हुआ, 42% रिजर्वेशन और एससी सब कैटेगराइजेशन का एक नया शुरुआत यहाँ पर हुआ, उस सबको लेकर जनहित पदयात्रा प्रदेश कांग्रेस कमेटी के नेतृत्व में तेलंगाना में हर जगह पर हो रही है। उसी में मुझे आज करीमनगर में शामिल होने का मौका मिला और उसी के साथ साथ जो इस जिले में हरिवर्धन जी ने एक नई शुरुआत वोट चोरी के खिलाफ की है, एक नया आह्वान किया है, उस कार्यक्रम में हिस्सा लेने का मुझे अवसर मिला। मैं उनका धन्यवाद करती हूँ और आप सबके जरिए हम ये संदेश देना चाहते हैं कि पूरे देश में जो ये लोकतंत्र की हत्या करने का प्रयास हो रहा है, उसके खिलाफ हम लोगों तक जाएंगे और लोगों का विश्वास लेकर आएंगे।